కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య అధికార ప్రతినిధి మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, అదేవిధంగా టిఎన్ఎస్ఎఫ్ నుంచి టీడీపీ టిఎన్ఎస్ఎఫ్ నుంచి జ్యోతి బ్రహ్మం గారు, అదేవిధంగా ప్రముఖ పొలిటికల్ అనలిస్టు కృష్ణ ఆంజనేయులు గారు, అదేవిధంగా మరో పొలిటికల్ అనలిస్టు సీనియర్ జర్నలిస్టు మస్తాన్ రావు గారు డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు. నమస్తే సార్ తులసిరెడ్డి గారు. నమస్తే. షర్మిలా గారు కొన్ని కామెంట్స్ చేశారు సార్, చదవమంటారు ఒకసారి? మీకు ఆల్రెడీ తెలుసా? చూసారా సార్? ఏం చెప్తా అంటే మీ వాదన అదేనంటారా? అంటే మహిళలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్లో 335 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోయింది, ఇచ్చినటువంటి హామీని వెనక్కి తీసేసుకున్నారన్నారు. మరో పక్క నుంచి గుమ్మడి సంజయ్ రాణి చేసినటువంటి అంటే ఏ జిల్లా నుంచి ఆ జిల్లాకి ఉచిత ప్రయాణం ఇస్తున్నామని చెప్పని కూడా చెప్తూ ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం అసలు ఇంప్లిమెంటేషనే కాదన్న. ఎందుకంటే 2024-25 బడ్జెట్లో పెట్టలేదు, ఇంప్లిమెంట్ కాలేదు. 2025-26లో బడ్జెట్లో పెట్టలేదు, ఇంప్లిమెంట్ కాదు. ముందు కండిషన్స్, తర్వాత కథ. ప్రభుత్వం వచ్చేసి నిజంగా ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం ఉంటే ఇప్పుడు సరే కొంత తగ్గించైనా సరే తల్లికి వందనం పెట్టారు, అన్నదాత సుఖీభవ పెట్టినారు, కానీ దీనికి పెట్టలేదు. నిరుద్యోగ వృత్తికి పెట్టలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు పెట్టలేదు, ఆడబిడ్డ నిధి పెట్టలేదు, ఇది పెట్టలేదు. కాబట్టి బడ్జెట్లోనే చూపలేదు. కాబట్టి మననే బడ్జెట్ ఎప్పుడో కాదు, ఈరోజు కూడా పయ్యావుల కేసు వచ్చేసి జీతాలకే సరిపోలేదని చెప్పేసి చేతుల పైకి ఎత్తేశారు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారము అది రాష్ట్రమా జిల్లానా కండిషన్స్ దేవుడు ముందు ఆలు లేదు చూరు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అది ఇంప్లిమెంటేషన్ చేసే శక్తి, ఆర్థిక పరిస్థితి, ఆ శక్తి వచ్చేసి ఆ చిత్తశుద్ధి కానీ ఆ శక్తి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు నా అభిప్రాయం. కాబట్టి ఉంటే బడ్జెట్లో పెట్టిండే వాళ్ళు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే తర్వాత కండిషన్స్ గురించి మాట్లాడదాం. ముందు ఇంప్లిమెంట్ చేయలేరని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ అధికారుల కమిటీ ఎప్పుడో వేశారు, దాని మీద మంత్రుల కమిటీ వేశారు. తర్వాత వచ్చేసి రవాణా శాఖ మంత్రి అదో ఆ పండుగ అని చెప్పేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. ఈ లోపల మాట్లాడమే లేదు. కాబట్టి ఇది వాళ్ళకు ఇంప్లిమెంట్ చేసే శక్తి లేదు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇది ఇంప్లిమెంటేషనే కాదని నా అభిప్రాయం. గుమ్మడి సంధ్యారాణి గారు ఏదో యాదృచ్ఛికంగా చెప్పిండొచ్చునేమో, మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఖచ్చితంగా అది అని జిల్లాల వారికి చెప్పిండొచ్చు. కానీ నా అభిప్రాయం అది ఉద్దేశం ఉంటే కన్నా బడ్జెట్లోనే పెట్టిండే వాళ్ళు, పెట్టలేదు కాబట్టి ఇంప్లిమెంట్ చేయరని నా అభిప్రాయం. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు కండిషన్ గురించి మాట్లాడతాం. అంటే ఇక్కడ బడ్జెట్లో పెట్టకపోతే ఇక అది అమలు కానట్టే. అంటే మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మనం గతంలో చూసాము, నవరత్నాలు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి 9 రత్నాలు పెట్టారు. తర్వాత పెట్టని బడ్జెట్లో పెట్టిన వాటికి కానీ మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా చాలా అమలు చేసామని చెప్పని రూపకల్పన చేశారు. అంటే అమలు చేయలేదు కానీ ఓ రూపకల్పన అయితే చేశారు. సో ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, అంటే బడ్జెట్లో పెట్టినంత మాత్రం విధానాలు రూపకల్పన కానప్పుడు బడ్జెట్లో పెట్టకపోయినా దాన్ని ఆ మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి అమలు చేసే విధంగా ఏదైనా ప్రత్యేక ప్యాకేజీ లాంటివి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా సార్? మొన్ననే కదా ఆల్రెడీ అధికారులకు బడ్జెట్ కంటే ముందే అధికారుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అటు కర్ణాటక ఇటు తెలంగాణ కొన్ని రాష్ట్రాలు తిరిగి అధికారుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, మంత్రుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ 2 రిపోర్ట్లు ఇచ్చిన తర్వాతనే బడ్జెట్ పెట్టింది. నిజంగా రిపోర్ట్ ఇవ్వకుంటే రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తామంటే పెట్టలేదు అనుకోవచ్చు. అలాంటి రిపోర్ట్లు ఇచ్చారు, 2 కమిటీలు ఇచ్చారు. కాబట్టి దాని తర్వాతనే బడ్జెట్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేట్టుగా ఉంటే వాళ్ళకి నివేదిక లేక కాదు. కాబట్టి బడ్జెట్లో ఉద్దేశం ఉంటే బడ్జెట్లో ఖచ్చితంగా తప్పించుకుంటారు. ఈ అన్న క్యాంటీన్ల గురించి ఇంత చెప్పుకునే వాళ్ళు బడ్జెట్లో లేని దాని గురించి, మేనిఫెస్టోలో లేనేటి చెప్పేవాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినట్టు సూపర్ 6, ఇది సూపర్ 6 కదా. మేనిఫెస్టోతో పాటు ఇది సూపర్ 6 హామీల్లో మహిళలకు ఇచ్చిన 3 హామీల్లో ఇది ఒక హామీ. మహిళా ఓట్లకు వచ్చేసి ఇది ప్రధాన కారణం. రాష్ట్ర ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి వైకాపా వైఫల్యాలు ఎంత కారణమో సూపర్ 6 అంత కారణం. ఆ సూపర్ 6లో మహిళలకు సంబంధించి 3 హామీలు, ఒకటేమో నిరుద్యోగులకు, ఒకటేమో విద్యార్థులకు, ఒకటేమో రైతులకు, ఒకటేమో ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఇంకోటేమో సామాజిక పెన్షన్లు. ఆ రోజు మహిళలకు ఇచ్చిన దాంట్లో 3 ప్రధానమైంది వచ్చేసి, ఒకటి ఆడబిడ్డ నిధి కింద 19-59 మధ్య పెన్షన్ ఇస్తాము, రెండోది 3 ఉచిత సిలిండర్స్, మూడవది వచ్చేసి ఉచిత బస్సు. దీంట్లో తక్కువ ఖర్చుతో
ఈ మొత్తం సూపర్ 6 హామీల్లో తక్కువ ఖర్చు అయ్యేది ఉచిత బస్సు ప్రయాణికే. ఇది యాక్చువల్గా 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే వాళ్లకు ఇది ఆడబిడ్డ నిధి కింద ఇవ్వాలంటే దాదాపు 37,317 కోట్లు కావాలి. అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు వీళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలంటే 8,160 కోట్లు కావాలి. కానీ ఉచిత బస్సు ప్రయాణానికి 3,500 కోట్లు 4,000 కోట్లు సరిపోతుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో ఇంప్లిమెంట్ చేయగలిగేది ఈ యొక్క ఉచిత బస్సుది. దాన్ని బడ్జెట్ వదులుకుంటారు వాళ్ళు నిజంగా పెట్టే ఉద్దేశమే ఉంటే. కాబట్టి 100% నాకు తెలిసి ఉద్దేశం లేదు లేదు లేదు. ఆవిడ ఏదో కాకతాళీయంగా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది అంతే. ఎందుకంటే అడిగిన సందర్భం కూడా ఏదో అన్నవరం నుండి తిరుపతికి పోవాలని వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారంటే ఆ సందర్భంగా వచ్చేసి ఆవిడ దానికి ఇది జిల్లాల పరిధి అని చెప్పేసి ఆ నేపథ్యంలో ఇచ్చింది తప్పనిచ్చేసి నాకు తెలిసి టోటల్ గా వచ్చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసి తీరుతామని చెప్పేసి ఆ పరిస్థితి లేదు. ఉంటే గన డెఫినెట్ గా వచ్చేసి లోకేష్ అన్న చెప్పిండేవాడు, డిప్యూటీ సీఎం అన్న కానీ ఆర్థిక మంత్రి చెప్పిండేవాళ్ళు, కానీ నాకు నమ్మకం లేదు. ఓకే బ్రహ్మం గారు,